కార్డ్ బ్లడ్ ప్రిజర్వేషన్ ఇప్పుడు ఎక్కువగా అవేర్నెస్ ఇస్తున్నారు. అలాగే కొంతమంది ప్రిజర్వ్ కూడా చేసుకుంటున్నారు. ఇది అందరూ ప్రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? ఎన్నేళ్ల వరకు దీన్ని ప్రిజర్వ్ చేసి ఉంచాలి? మనము హ్మ్. సైన్స్ని నమ్మినట్టయితే హ్మ్. మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఒకప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ లేదు. దాని తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్కి సర్జరీస్ వచ్చాయి. దాని తర్వాత కీమోథెరపీ వచ్చింది, రేడియేషన్ థెరపీ, ఇట్లా రకరకాలు వచ్చాయి. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్కి క్యూర్ వచ్చింది Hmm. కదా. అంటే సైన్స్ అడ్వాన్స్ అయింది కదా. అలాగనే ఏ విషయంలో అయినా కానీ సైన్స్ ఇస్ ఫ్యూచరిస్టిక్. మన బాడీలో ఉన్న సెల్స్ ఏదైతే కొన్ని సెల్స్కి ఆ కెపాసిటీ ఉంటుందో, డివైడ్ అయ్యి వేరే సెల్స్ ఫామ్ అయ్యే కెపాసిటీ ఉంటుందో వాటినే స్టెమ్ సెల్స్ అంటారు. స్టెమ్ సెల్స్ మన బాడీలో చాలా చోట్ల ఉంటాయి. బోన్ మ్యారోలో ఉంటాయి, కొన్నిసార్లు టూత్లో ఉంటాయి. అట్లా రకరకాల ప్లేసెస్లో స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఆ స్టెమ్ సెల్స్ని మనం సెగ్రిగేట్ చేసుకుని దాన్ని మనం ఏ ఏరియాలో యూజ్ చేయాలనుకుంటే ఆ ఏరియాలో యూజ్ చేస్తే ఆ సెల్స్ కింద అవి కన్వర్ట్ అవుతాయి. ఇది సైన్స్. నౌ కార్డ్ బ్లడ్ విచ్ ఇస్ యాక్చువల్లీ గోయింగ్ టు గో వేస్ట్. అంతే కదా. బేబీ డెలివరీ అయ్యాక బేబీ కార్డ్ పల్సేషన్ ఆగిన తర్వాత క్లామ్ చేసి బేబీని ఇచ్చేసిన తర్వాత ఆ అంబలికల్ కార్డ్లో ఆ ప్లాసెంటాలో ఉన్న బ్లడ్ ఇట్స్ యాక్చువల్లీ వేస్ట్. కార్డ్ ఇట్స్ వేస్ట్, ప్లాసెంటా, మెంబ్రెయిన్స్ ఇవన్నీ వేస్టే. కానీ వాటిలో టోటిపోటెంట్, ప్లూరిపోటెంట్ రకరకాల స్టెమ్ సెల్స్ ఉంటాయి. దే ఆర్ లోడెడ్ స్టెమ్ సెల్స్. ఆ స్టెమ్ సెల్స్కి చాలా పొటెన్షియల్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని హెమటోపాయిటిక్ క్యాన్సర్స్కి, కొన్ని బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి 100% క్యూర్ ఉంది వాటితో. ఓకే. సో ఇప్పుడు ఒక సే అరౌండ్ 100, 200, 300 డిజీజెస్కి సమ్ ఆర్ ది అదర్ దాంతో మనకి అప్లికేషన్స్ ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ స్పెషలీ విత్ థాలసీమియా అండ్ కొన్ని రకాల అనీమియాస్, కొన్ని రకాల మ్యాలిగ్నెన్సీస్, వాటికి దీంతో ట్రీట్మెంట్ ఉంది. ఫ్యూచర్ ఇస్ వెరీ ఫ్యూచరిస్టిక్. అంటే స్టెమ్ సెల్స్తో ఆర్గన్స్ కూడా తయారు చేసే కెపాసిటీ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. చేసే కంట్రీస్ కూడా ఉన్నాయి. ఎథికల్గా రెడీ అయ్యి యాక్సెప్ట్ అయ్యే వరకు ఏదైనా ట్రీట్మెంట్ వెలుగులోకి రాదు. అండ్ అలాంటి ఒక ఫ్యూచరిస్టిక్ ఉన్న స్టెమ్ సెల్స్ని ఎందుకు పోగొట్టుకోవాలి? అండ్ దానికి ఓన్లీ ట్రీట్మెంట్ ఆప్షనే ఉందా? కాదు. ఇట్ ఆల్సో హ్యాస్ గాట్ ఇన్సూరెన్స్ ఆప్షన్. సో ఈ స్టెమ్ సెల్ థెరపీ ఎప్పుడైనా మనకి చేసుకోవాలనుకున్నా ఆ ఇన్సూరెన్స్ బిల్ పే చేస్తుంది. 1-2 లక్షలు కాదు, 20 లక్షల పైనే ఇన్సూరెన్స్ ఉంది దానికి. అండ్ ఓన్లీ మన కంట్రీలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్ళి చేసుకోవచ్చు. ఇంత అద్భుతమైన ఒక కాన్సెప్ట్ని నీ స్టెమ్ సెల్స్ నీకు పనికొస్తాయా అనేది కూడా మనం అనవసరం ఇప్పుడు. ఎందుకంటే పబ్లిక్ బ్యాంక్స్ వచ్చేసిన తర్వాత, నీ దగ్గర పూలింగ్ వచ్చిన తర్వాత, సోషల్ బ్యాంకింగ్ వచ్చిన తర్వాత, నీకైనా నీ యాజ్ అ బేబీ, నీకైనా, నీ పేరెంట్స్కైనా, నీ గ్రాండ్ పేరెంట్స్కైనా, నీ సిబ్లింగ్స్కైనా ఇంతమందికి పనికి వస్తుంది కదా. సేమ్ ఇన్సూరెన్స్, సేమ్ స్టెమ్ సెల్. ఇఫ్ నాట్ ఫర్ ద బేబీ, బేబీ స్టెమ్ సెల్స్. ఫర్ సంబడి ఎల్స్ సోషల్ బ్యాంకింగ్లో ఉంటే సోషల్ బ్యాంకింగ్ నుంచి కూడా స్టెమ్ సెల్స్ ఇస్తారు. ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ it is so futuristic. And it is not that it has never happened. It has happened. I have seen my patients only have undergone so many treatments and they have had good results. ఇదే కాకుండా మనం సైన్స్ నమ్ముకున్నట్టు అయితే మనం ఫ్యూచర్ని నమ్మాలి. సంథింగ్ ఆర్ ది అదర్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ ద ఫ్యూచర్, ఇన్ ద చైల్డ్స్ ఫ్యూచర్. నువ్వు ఏదో పండగ చేసుకోవడానికో, ఫంక్షన్ చేసుకోవడానికో, దానికో దీనికోనే లక్షల్లో ఖర్చు పెడుతున్నావు. ఇది పాపం లక్షల్లో కూడా కాస్ట్ లేదు కదా. ఇట్ ఈస్ కాస్టింగ్ సమ్వేర్ బిట్వీన్ 50 to 1 lakh డిపెండింగ్ ఆన్ వాట్ యూ వాంట్ టు టేక్. అండ్ ఇట్స్ లైఫ్ లాంగ్ దట్ యూ కెన్ స్టోర్. సంథింగ్ ఇన్ స్టోర్ backed up with science for lifelong for the entire family. How is it not possible? And why you should have doubt? 20 years back మీరు వీడియో కాల్ అంటే ఎప్పుడైనా నమ్మేవాళ్ళ? నిన్ను పిచ్చోడి కింద చూసేవాళ్ళు. ఇప్పుడు రోజు వీడియో కాల్, రోజు టెక్నాలజీ కాల్స్, ఎక్కడ పడితే అక్కడ గాల్లో వీడియో కాల్స్ చేస్తున్నాం కదా. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? ఇట్స్ సైన్స్, ఇట్స్ టెక్నాలజీ. అలాగే ఫ్యూచరిస్టిక్గా స్టెమ్ సెల్స్కి ఫ్యూచర్ ఉంటుంది. బిలీవ్ చేయని వాళ్ళు వాళ్ళ కర్మ.
వాళ్ళు నాస్తికులో మూర్ఖులో అనుకోవాలి. ఎవరికైనా కానీ సిస్టమ్ మీద, సైన్స్ మీద, టెక్నాలజీ మీద బిలీఫ్ ఉంటే యూ హ్యావ్ టు. అండ్ వేర్ ఆర్ వి గోయింగ్ నౌ? దే ఆర్ టాకింగ్ అబౌట్ జస్ట్ ప్లేన్స్ కమింగ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ది అదర్. ఈజ్ ఇట్ నాట్ హ్యాపెన్? ట్రాఫిక్ ఉందని చెప్పి బెంగళూరులో అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి ప్లేన్లో తీసుకెళ్ళట్లేదా, హెలికాప్టర్లో తీసుకెళ్ళట్లేదా? ఆలోచించారా ఎప్పుడన్నా? అట్లాగే సెల్ఫ్ డ్రివెన్ ప్లేన్స్ కూడా వచ్చేస్తాయేమో. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. అలాగే అంబలికల్ కార్డ్ బ్లడ్ స్టెమ్ సెల్స్, ప్లాసెంటల్ స్టెమ్ సెల్స్, మీజెన్కైమల్ స్టెమ్ సెల్స్కి చాలా ఫ్యూచర్ బ్యాక్టప్ ఉంది. దెర్ ఆర్ సో మెనీ కంపెనీస్ హు ఆర్ జస్ట్ డూయింగ్ ఓన్లీ దిస్ టు గెట్ సంథింగ్ బెటర్ ఎవ్రీ డే. ప్రెజెంట్ ఉంది, ప్రెజెంట్ ఈజ్ సెక్యూర్డ్. సమ్ ఆఫ్ ది అదర్ ప్రాబ్లమ్ వీఆర్ సాల్వింగ్. బట్ ఫ్యూచర్లో ఇది రాదు అని లేదు కదా. ఆర్గన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కెపాసిటీ వస్తే ఇమాజిన్ what revolution it will create. Correct. And as I am telling you, when population is declining, all these treatments are only going to be used for people who are there to live and continue living. So futuristic treatments ni manamu ఆపొద్దు. ఎక్కడో మార్స్లో వెళ్ళి బతుకుతామంటేనే దాని మీద కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఆ కాన్సెప్ట్ కంటే బ్యాడ్ ఇది. ఇట్ ఈస్ నాట్ దాట్ బ్యాడ్. ఇట్ ఈస్ రియలిస్టిక్ అట్లీస్ట్.